శ్రీ నవదుర్గా నవరాత్రి ఉత్సవ సమితి. సో వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత. సో మనకైతే చాదరగట్లో అయితే ఉన్నది. సో నవరాత్రి స్పెషల్ అయితే చేస్తున్నారు అమ్మవారిని అయితే. సో ఆల్మోస్ట్ 65 ఫీట్స్ హైట్ అయితే ఉన్నది అమ్మవారు అయితే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టార్ఎన్కే. సో ప్రజెంట్ అయితే మనం చాదరగట్లో అయితే ఉన్నాము. సో చాదరగట్లో అయితే మనకు వరల్డ్స్ బిగ్గెస్ట్ దుర్గామాత అయితే నిలబెడుతున్నారు. సో ఇది వచ్చేసి మనకు విక్టోరియా ప్లేగ్రౌండ్లో అయితే అవుతుంది. సో ఆర్గనైజర్ వచ్చేసి గులాబ్ సీను. సో ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉందో. సో నవరాత్రి స్పెషల్ అయితే చేస్తున్నారు అమ్మవారిని అయితే. సో అమ్మవారి నేమ్ వచ్చేసి శ్రీ మహాశక్తి దుర్గామాతని అయితే చేస్తున్నారు. ఆర్గనైజర్ వచ్చేసి మనకు గులాబ్ శ్రీనివాస్. సో ఈ అమ్మవారిని వచ్చేసి మనకు విక్టోరియా ప్లేగ్రౌండ్లో అయితే ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఇసామియా బజార్. సో ఇది వచ్చేసి మనకు చాదరేట్లో అయితే ఉంది. సో అమ్మవారి రూపం అయితే చూడొచ్చు మీరు. సో అలాగే ఈ 25 ఇయర్స్ సెలబ్రేషన్ కూడా చేస్తున్నారు, సిల్వర్ జూబ్లీ. సో ఒకసారి అమ్మవారిని ఎలా పెట్టారో చూద్దాం పదండి. సో మనకు ఈ గ్రౌండ్ వచ్చేసి విక్టోరియా ప్లే గ్రౌండ్ అంటారు. సో ఈ సమయం బజార్లో అయితే ఉంటుంది. సో ఆపోజిట్ అయితే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే అమ్మవారిని పెట్టడం జరిగింది. సో ఒకసారి చూద్దాం పదండి. సో చూడొచ్చు ఫ్రెండ్స్, పెద్ద అమ్మవారిని అయితే చూడొచ్చు. సో ప్రజెంట్ హెడ్ దగ్గర అయితే వర్క్ అనేది జరుగుతుంది. సో మనకు నవరాత్రికి అయితే ఇంకా కొద్ది రోజులైతే ఉంది. సో ఆల్మోస్ట్ అమ్మవారి రూపం అయితే రెడీ అయిపోయింది. సో అమ్మవారు అయితే ఒక సింహం ఉన్నది, అలాగే ఒక ఎద్దు పైన అయితే నిలబడి ఉన్నారు. సో పక్కనైతే ఒక గద్ద అయితే ఉంది. సో వన్స్ ఫైనల్ అయ్యాక అయితే అమ్మవారు అయితే ఇలా ఉంటారు. సో ప్రజెంట్ అయితే రాక్షసుని అయితే చేస్తున్నారు కింద. సో ఆల్మోస్ట్ 65 ఫీట్స్ హైట్ అయితే ఉన్నది అమ్మవారు అయితే. సో ఎగ్జాక్ట్ మన గ్రౌండ్లో అయితే పెట్టడం జరిగింది. సో చూడొచ్చు మీరు, విక్టోరియా ప్లే గ్రౌండ్ అయితే ఉంది ఇదైతే. సో చిన్న క్రికెట్ గ్రౌండ్ ఇది ఇసామియా బజార్లో ఉంటుంది. సో ఇక్కడ ఎగ్జాక్ట్ ఈ విక్టోరియా ప్లే గ్రౌండ్లో అయితే అమ్మవారిని అయితే పెట్టడం జరిగింది. సో వీళ్ళు యూజ్ చేస్తున్నది కూడా ప్యూర్ బంకమట్టి అయితే యూజ్ చేయడం జరుగుతుంది.
సో ఇక్కడే తయారు చేస్తున్నారు అమ్మవారిని. మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడే నిమజ్జనం కూడా చేస్తారు. So ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. If you like the video, please like, share and subscribe. Thanks for watching my video.